ఓ ప్రెస్ మీట్లో మాట్లాడతారు విజయసాయి రెడ్డి గారు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, నాకు పవన్ కళ్యాణ్కి దాదాపు 20 ఏళ్లుగా రాజకీయ స్నేహం ఉంది, కుటుంబ స్నేహం ఉంది అని ఆయన చెప్పుకుంటున్నారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది రవీందర్ రెడ్డి గారు, ఆంబోతులు తన్నుకుంటే మధ్యలో లేగదూడలు నలిగిపోయాయట అని. ఎవరు నలిగిపోయారు, ఎవరు నష్టపోయారు? ఇప్పుడు కార్యకర్తలు, అందులో డౌటే లేదు. నేనే చెప్తున్నాను కదా. అదే నేనేమంటున్నానంటే, ఆయన రెచ్చగొట్టిన మాట వాస్తవము. ఆయన దారి ఆయన చూసుకున్నాడు, అందులో తప్పేముంది. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. మాలాంటి వాళ్ళం అట్లే ఉంటాం, తప్పదు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేం కూడా. ఆయన రెచ్చగొట్టడం కూడా అది ఆ టైంలో ఆయన ఆలోచించిన విధానం ఆ విధంగా ఉందేమో. అంటే సోషల్ మీడియాను బలోపేతం చేయాలి, సోషల్ మీడియాను ప్రశ్నించడానికి ఉపయోగించుకోవాలనే కార్యక్రమంలో ఆయన మాట్లాడి ఉండొచ్చేమో ఆయన పర్సెప్షన్లో. మనం ఏం దానికి కామెంట్ చేయలేము కూడా. సర్వసాధారణంగా నారా భువనేశ్వరి గారు ఎవరి జోలికి పోరు, నారా లోకేష్ గారు ఎవరి జోలికి పోరు. నిజం చెప్పాలంటే కాస్త సంస్కారం, కాస్త విలువలు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆ స్థాయిలో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటం మానవత్వమేనా, మనుషులు చేయాల్సిన పనేనా రవీందర్ రెడ్డి గారు? అది మీరు కూడా ఈనాడు పేపర్నే ఫాలో అవుతానట్టున్నారు. పొద్దున్న లేస్తే మీరు కూడా ఈనాడు పేపర్ చదువుతానట్టున్నారు. అన్ని పేపర్లు చదువుతాను, అన్ని ఛానల్స్ చూస్తాను, అందుకే మేము ఇంత సమర్థవంతంగా అడగలుగుతున్నాం. ఈనాడులో ఆయన సమర్థుడు, ఆయన ఇది అని చెప్పి రాస్తూ ఉంటారులే. అవే అందరూ జనాలు అదే అనుకుంటూ ఉంటారు. మీరు అన్నారు ఇందాక ఆయనకు నైతిక విలువలు ఎక్కువ, నైతిక ఇది అని చెప్పేసి ఏదో చెప్పారు ఒక వాడు. నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తా 1-2 విషయాలు. ఓకే, నేను ఈ టైంలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో కానీ ఏమంటే ఇంతకంటే పోయేదేం లేదు. నాకు కూడా జరగాల్సిన డ్యామేజ్ నాకు జరిగిపోయింది. ఆరోపణలు కాకుండా నిజాలుంటే చెప్పాలే మాట్లాడతాను నేను.